రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇంతవరకు కల్పించలేదు. రాజ్యాంగ రచన సమయంలో కల్పించలేదు. ఆ తర్వాత 127 సార్లు రాజ్యాంగాన్ని సవరించిన ఈ దేశంలోని మెజార్టీ ప్రజలైన బీసీలకు, బీసీ కులాలకు ఏ రంగంలో న్యాయం జరగడం లేదు. రాజకీయ రంగంలో, విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, పారిశ్రామిక రంగంలో, డెవలప్మెంట్కి సంబంధించిన ఏ రంగంలో కూడా న్యాయం జరగలేదు. అందుకే ఇప్పటికీ కులాలు చదువుకు, ఉద్యోగాలకు దూరంగా చాలా రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో మనం అనేక పోరాటాలు చేసి ఇక్కడ హాస్టల్ పెట్టించుకున్నాం, రిజర్వేషన్లు పెట్టించుకున్నాం, లోకల్ బాడీ రిజర్వేషన్ పెట్టించుకున్నాం, గురుకులాలు పెట్టించుకున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించుకున్నాం. దేశంలో ఎక్కడైన విధంగా ఇక్కడ స్కీములు పెట్టించుకొని ఈరోజు మెజార్టీ బీసీలు చదువుకునేటటువంటి పరిస్థితులు క్రియేట్ చేశాం. మొన్న ఇటీవల మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా అవన్నీ రాష్ట్రాలు తిరిగి చూసినప్పుడు అక్కడ బీసీలు చదువుకు దూరంగా ఉన్నారు. హాస్టళ్ళు లేవు, స్కాలర్షిప్లు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇంత బీసీ రాజ్యం అని చెప్పే తమిళనాడులో గురుకులాలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. దీంతో వాళ్ళు చదువుకు దూరంగా ఉంటున్నారు. అందుకే బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని కోరుతూ ఫిబ్రవరి 6న న్యూఢిల్లీలో ఓ జాతీయ స్థాయి బీసీ సెమినార్ జరపడం జరుగుతుంది. దీనికి చాలా రాష్ట్రాలు, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఇంకా మధ్యప్రదేశ్, ఒరిస్సా నుంచి చాలామంది నాయకులు వస్తారు. వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో చర్చించి బీసీల యొక్క డిమాండ్ల మీద కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయాలి. ఈరోజు బీజేపీ పార్టీ ఈ గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక బీసీని ప్రధానమంత్రిని చేసింది, ఒక ఎస్టీని రాష్ట్రపతి చేసింది, ఇంకొక బీసీని ఉపరాష్ట్రపతి చేసింది, 4 గవర్నర్లను చేసింది, ఇంకా జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించింది, 4 గవర్నర్లను బీసీలను నియమించింది. ఇంకా ఈ చిన్న చిన్న డిమాండ్లు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడం, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టడం, ఇంకా తదితర బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు పెట్టడం, క్రిమిలేయర్ తొలగించడం, జనాభా ప్రకారం విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెంచడం, ఇంకా అలాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి. తప్పనిసరి హోప్ అవర్ బిలవ్డ్ ప్రైమ్ మినిస్టర్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. తప్పనిసరి బీసీలందరూ కూడా కలిసి కట్టుగా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా బీసీ డిమాండ్లను మీద ఒత్తిడి పెంచాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఫిబ్రవరి 6 తారీఖు నాడు మరి దేశంలో ఉన్నటువంటి ఢిల్లీలో మరి 6వ తారీఖు నాడు ఓబీసీ సెమినార్, దానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి బీసీ నాయకులు రాబోతూ ఉన్నారు. మరి దానికి కారణం మరి 77వ స్వతంత్ర భారతదేశంలో మరి ఇప్పటికి కూడా భారతదేశంలో కేవలం పన్నులు కట్టే వాళ్ళగా బీసీలను చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు. ఆటలు ఆడుకోవడానికి ఒక మంత్రిత్వ శాఖ ఉంది, పాటలు పాడుకోవడానికి ఒక మంత్రిత్వ శాఖ ఉంది. కానీ భారతదేశానికి బడ్జెట్ సృష్టిస్తున్నటువంటి బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేదు. మరి అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని చెప్పి ఆర్ కృష్ణన్న గారు దాదాపు 50 సంవత్సరాల నుంచి జంతర్ మంతర్ వద్ద అనేకమైన ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు కూడా కృష్ణయ్య జీ ఆప్ లడాయి కరో హమ్ బీసీకే సాత్ హై అని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. కృష్ణన్న గారు మరి ఇప్పుడు అన్ని పార్టీల ఎంపీలతోటి అక్కడ బీజేపీ ఎంపీలు కావచ్చు, మరి సమాజ్వాదీ ఎంపీలు కావచ్చు, అఖిలేష్ యాదవ్ పార్టీ ఎంపీలు కావచ్చు, అన్ని పార్టీల ఎంపీల నుంచి తీసుకొచ్చి మరి అక్కడ పెద్ద ఎత్తున సెమినార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి భారతదేశంలో ఉన్న ప్రతి యువత, మరి నిరుద్యోగులు, మరి మేధావులు, మరి లెక్చరర్స్, మరి అందరూ దానికి మేధావులు అందరూ కూడా దానికి పెద్ద ఎత్తున హాజరవుతూ ఉన్నారు.